అందరికీ నమస్కారం అండి. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే చింత చిగురంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చింత చిగురుని తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. ఈరోజైతే మనం పప్పు చింత చిగురు ఎలా వండుకోవాలో చూసేద్దామా? ముందుగా పెసరపప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్న చింత చిగురుని 4 టమాటాలు, 4 ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపి పప్పు ఉడికిన తర్వాత అండి పప్పులో వేసుకోవాలండి ఇవన్నీని. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికే లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చింత చిగురు పల్లెటూరులో బాగా దొరుకుతుందండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఆయిలు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. ఈ చింత చిగురు పప్పు కాంబినేషను ఎంతమందికి ఇష్టమండి. ఆవకాయ వేసుకుని తింటే అదుర్సండి.